అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీరు చూస్తున్నది 8th క్లాస్‌కి సంబంధించి 'బ్లూమింగ్ మైండ్స్' లేదా పూర్వ ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో అందులో ఉన్నటువంటి ప్రతి పాఠ్యాంశం డిస్కస్ చేయబడింది. లైన్ టు లైన్ ప్రతి పాఠ్యాంశం సెమ్ 1, సెమ్ 2కి సంబంధించినటువంటి పూర్తి పాఠ్యాంశాలనేవి ఈ ప్లేలిస్ట్‌లో మీకు వివరించబడి అందించబడ్డాయి. దయచేసి గమనించండి. అండ్ డిస్క్రిప్షన్‌లో మీకు ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఐకార్డ్స్ యూనిట్ వైజ్ రావడం అయితే జరుగుతుంది. అండ్ గ్రామర్ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం మొదటి యూనిట్కి సంబంధించి ఏదైతే విట్ అండ్ హ్యూమర్ ఉందో అందులో మొదటి పాఠ్యాంశమైన విట్ అండ్ విజ్డమ్లోని మొదటి పాఠ్యాంశం ద విట్ దట్ వాన్ హార్ట్స్లోని ఏవైతే లెటర్స్ లర్న్ పేజ్ నెంబర్ 252లో ఉన్నటువంటి గ్రామర్ని అయితే మనం చూస్తున్నాం. గ్రామర్ మొత్తం కూడా మనకు వచ్చేసి లెటర్స్ లర్న్ అనేటటువంటి టాపిక్ కింద ఇవ్వడం జరిగింది. లెటర్స్ లర్న్ వచ్చేసి టోటల్గా గ్రామర్ అంశాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ కంప్లీట్ ద పారాగ్రాఫ్ బై చూసింగ్ సూటబుల్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలో. ఇక్కడ ఒక 6 ఫ్రేజ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చేసి వీటిని ఫిల్ చేయమన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉందో ప్రతి ఫ్రేజ్ ఇక్కడ మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక కథ అయితే ఇవ్వడం జరిగింది. అది దానికి వచ్చేసి మై మదర్ ఈజ్ క్వైట్ విట్టి. ఇక్కడ ఒక అబ్బాయి లేకపోతే అమ్మాయి కావచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అతను తన తల్లి గురించి చెప్తున్నాను. ఏంటంటే మై మదర్ ఈజ్ క్వైట్ విట్టి. మా అమ్మ చాలా హాస్య చతురత కలిగినది. హాస్య చతురత అంటే ఇతరుని వెకిలిగా నవ్వడం లేదా నవ్వించడం అని కాదు, వెకిలితనం కాదు, అది సమయానుకూలంగా పలుకబడేటటువంటి మాట. దాంతో హాస్యం అనేది జనరేట్ అవుతుంది. అండ్ హర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, తాను ఏదైతే జోక్స్ వేస్తుందో ఆల్వేస్ లైట్ అండ్ స్ట్రెస్ఫుల్ మూమెంట్స్, ఎలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితులను కూడా చాలా చక్కదిద్దుతాయి ఆమె యొక్క మాటలని. కొంతమంది ఉంటారు మాట్లాడితే బీపీ పెరిగిపోయిద్ది అనమాట. కొంతమంది ఉంటారు ఎంత బీపీ ఉన్నా కూల్ అయిపోతాం. వన్స్ అట్ ఫ్యామిలీ డిన్నర్ అండ్ ఆర్గ్యుమెంట్ బిగాన్ ఓవర్ ఏ మైనర్ ఇష్యూ. ఫ్యామిలీ డిన్నర్ జరుగుతుంది, ఆ టైంలో చిన్న విషయం జరిగింది, అందరూ కూడా మరి ఆర్గ్యుమెంట్ అయిపోయింది, తగాదా అనేది అయిపోయింది. మేకింగ్ ఎవ్రీ వన్ ఫీల్ అన్కంఫర్టబుల్. అండ్ ఇద్దరు తగులాడుకుంటున్నారు. మిగతా వాళ్ళంతా కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నారు. ఎందుకు వచ్చారా నాయన, ఈ గందరగోళం ఏంది, ప్రశాంతంగా ఉండాలనుకుంటే వీళ్ళేంద్రా. జస్ట్ యాజ్ థింగ్స్ వర్ గెటింగ్ సీరియస్. ఇక పరిస్థితులు అనేవి ఏంటంటే చాలా సీరియస్ అవుతున్నాయి. షీ మేడ్ ఎ క్లెవర్ రిమార్క్. అండ్ ఇక ఆమె ఏం చేసింది అంటే ఒక జోక్ వేసింది సమయానుకూలంగా. వెంటనే అందరూ కూడా నవ్వడం మొదలుపెట్టారు. మేకింగ్ ఎవ్రీ వన్ రిలాక్స్, అందరూ రిలాక్స్ అయిపోయారు. ద పర్సన్ హూ స్టార్టెడ్ ఆర్గ్యుమెంట్, ఎవరైతే స్టార్ట్ చేసిన ఆర్గ్యుమెంట్ని అతను వెళ్ళిపోవడం జరిగింది. ఎవ్రీ వన్ డిసప్రూవ్డ్ ఆఫ్ ద యాక్షన్. అండ్ అందరూ కూడా ఇలాంటి జరగకూడదు, సైలెంట్ అయిపోయారు. టు హౌ మై మదర్ అండ్ సేవ్డ్ అదర్ సిచ్యువేషన్ లైక్ దిస్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి సంఘటనలే ఎన్నో ఆమె తన కుటుంబంలో చాలా ఓర్పుగా నేర్పుగా ఎటువంటి సిచ్యువేషన్ గందరగోళం కాకుండా చేసిన సందర్భాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఆ విషయాల గురించి మరి అయితే ఇతను ఈ పిల్లవాడు లేదా అమ్మాయి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. వితౌట్ హర్, ఆమె లేకుండా సచ్ మూమెంట్స్ వుడ్ హ్యావ్ డాష్ ఓవర్ గ్యాదరింగ్స్. అసలు ఆమె లేకపోతే అవన్నీ కూడా ఆనందకరమైన క్షణాలుగా ఉండాల్సినవన్నీ కూడా విచారకరమైనగా మారిపోయేవి. ఐ హోప్ దట్ ఐ గ్రో అప్ టు బి విట్టి యాజ్ మై మదర్. నేను కూడా మా అమ్మలాగా మంచి తెలివితేటలు గలవాడిగా, హాస్య చతురత కలిగిన వాడిగా ఎదిగితే బాగుండు. చూడండి, ఇక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి మనం వీటికి అంకెలు ఇద్దాం. ఎట్లా అంటే 1, దీనికేమో 2, దీనికేమో 3, ఓకే, దీనికేమో 4, దీనికేమో 5, దీనికేమో 6. ఈ విధంగా అవుతాం. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం అక్కడ రాయలేం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొదటిది an argument began over a minor issue and తర్వాత ఏం జరిగింది, మేకింగ్ ఎవ్రీ వన్ ఫీల్ అన్కంఫర్టబుల్. ఎప్పుడైతే ఇక గొడవ స్టార్ట్ అయిందో అందరూ కూడా ఏం చేశారు
అంటే ఇక్కడ ముందు కొంచెం మనం ఏం చేద్దామంటే వీటి యొక్క అర్థాలని చూద్దాం. దాని ద్వారా మనకి ఈజీగా మిగతావి తెలిసిపోతాయి. మర్మర్ స్వెప్ట్ త్రూ ద రూమ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గదిలో ఒక్కసారిగా గుసగుసలు అనేవి వినిపించాయి. అంటే వీళ్ళు గొడవ ఆడుకుంటున్నారు. ఏంద్రా 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 వీళ్ళేంది ఇలా ఉన్నారా, అది ఎప్పుడుదో అలా మాట్లాడుకుంటున్నారు. రిపుల్ త్రూ అంటే అలలా పాకింది, ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందింది అనమాట. అది స్టాండ్ ఆఫ్ అంటే కోపంతో లేదా విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోవడం. హష్ ఫెల్ ఓవర్ అంటే ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించడం. హష్ ఫెల్ ఓవర్ అంటే ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం. మైండ్ రేస్డ్ బ్యాక్ అంటే ఆలోచనలన్నీ ఒకసారిగా వెనక్కి వెళ్ళి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి అనమాట. క్యాస్ట్ ఏ షాడో అంటే ఏదైనా ఒక సంఘటన వల్ల సంతోషకరమైన వాతావరణం విచారంగా నిండిపోవడం. కాబట్టి ఇవి మనం ఇప్పుడు వచ్చేసి వీటిని ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ an argument began over a minor issue. చిన్న విషయంలో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. తర్వాత ఏం జరిగింది? అండ్ మేకింగ్ ఎవ్రీవన్ ఫీల్ అన్కంఫర్టబుల్. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందో అందరూ కూడా గుసగుసలు అనేది స్టార్ట్ అయినాయి. ఈ మర్మర్స్ స్వెప్ట్ త్రూ ద రూమ్ ఉంది చూసారా, అది మనం తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందో అందరూ కూడా ఒక్కసారిగా గుసగుసలు, ఏంద్రా ఏమైంది ఏంది ఏంది అన్నట్టుగా. జస్ట్ యాజ్ థింగ్స్ వర్ గెటింగ్ సీరియస్ షీ మేడ్ ఎ క్లెవర్ రిమార్క్ అండ్ లాఫ్టర్. ఎప్పుడైతే ఆమె ఈ పరిస్థితి అంతా గందరగోళం అయింది, అందరూ కూడా నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారో వెంటనే ఈమె ఏం చేసింది అంటే ఒక జోక్ వేసింది. అండ్ ఆమె వేసిన జోక్ ఏదైతే ఉందో అది అలలాగా పాకి ఒకరి నుండి ఒకరికి ఏంటంటే అందరూ నవ్వుకోవడం మొదలుపెట్టారనమాట. అండ్ చాలా బాగా మంచి జోక్, అది సిచ్యువేషనల్ జోక్ అనమాట. దాంతో అందరూ కూడా పగలబడి నవ్వడం అయితే జరిగింది. తర్వాత ద పర్సన్ హూ స్టార్టెడ్ ఆర్గ్యుమెంట్, ఎవరైతే ఆర్గ్యుమెంట్ని స్టార్ట్ చేశాడో ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. స్టాండ్ ఆఫ్, కోపం వచ్చింది అతనికి. నేను ఇంత సీరియస్గా నా విషయం గురించి చెప్తుంటే అందరూ జోక్ వేసుకొని నవ్వుతారా అనేసి అతనికి అసహనం వచ్చింది, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత ఎవ్రీవన్ డిసప్రూవ్డ్ ఆ యాక్షన్ అండ్ ఏ, తర్వాత ఏంటంటే అందరూ ఇట్లా జరగడం కరెక్ట్ కాదు, అది తప్పు అనేసి చెప్పారనమాట. అంటే ఒక్కసారిగా అనుకున్నారు, అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దాన్ని ఏమంటారంటే హష్ ఫెల్ ఓవర్ అంటారు. ఏ హష్, ఏ ఉంది, హే హష్ ఫెల్ ఓవర్. ఆ తర్వాత మై డాష్ టు హౌ మై మదర్ హ్యాడ్ సేవ్డ్ అదర్ సిచ్యువేషన్. నెక్స్ట్ సిచ్యువేషన్స్ అంటే ఇతనికి ఈ సిచ్యువేషన్ బట్టి గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ మదికి వచ్చినాయి, అంటే గుర్తుకొచ్చినాయి అనమాట. తన తల్లి ఏ విధంగా కుటుంబంలో జరిగేటటువంటి అనేకమైన గొడవల్ని చాలా చక్కగా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సద్దుమణిగేటట్టు చేసిందో అవన్నీ ఇతనికి గుర్తుకొచ్చినాయి. వితౌట్ హర్ సచ్ మూమెంట్స్ వుడ్ హ్యావ్, ఏం జరిగేది? క్యాస్ట్ ఏ షాడో, ఆమె గనక లేకపోతే ఆ అందమైన అనుభూతులన్నీ కూడా విచారకరమైన వాటిగా మారిపోయేవి. ఈ విధంగా అండి మనం అయితే చూసినట్లయితే ఏవైతే సూటబుల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం చూడడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూసిందే ఒకసారిగా చూద్దాం. మై మదర్ ఈస్ క్వైట్ విట్టి అండ్ హర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆల్వేస్ లైటెన్స్ ద స్ట్రెస్ఫుల్ మూమెంట్స్. Once at family dinner, an argument began over a minor issue and murmurs swept through the room, making everyone feel uncomfortable. Just as things were getting serious, she made a clever remark and laughter rippled through the gathering, making everyone relaxed. The person who started the argument stormed off. అంటే వెళ్ళిపోయాడు అనమాట, అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. Everyone disapproved of the action and hush fell over. అందరు కూడా ఇది పద్ధతి కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పేశారు. అందరు కూడా సైలెంట్ అయిపోయారు. మై మైండ్ రేస్ బ్యాక్ టు హౌ మై మదర్ హ్యాడ్ సేవ్డ్ అదర్ సిచ్యువేషన్స్ లైక్ దిస్. ఇలాంటి సిచ్యువేషన్ని ఎన్నో మా అమ్మగారు అయితే డీల్ చేయడం జరిగింది, అవన్నీ గుర్తుకొచ్చినాయి. వితౌట్ హర్ సచ్ మూమెంట్స్ వుడ్ హ్యావ్ క్యాస్ట్ ఏ షాడో ఓవర్ గ్యాదరింగ్స్. అండ్ ఆమె లేకుండా ఉన్నట్టయితే అసలు అలాంటి మూమెంట్స్ మంచి మంచి
అనుభూతి ఇవ్వాల్సిన మూమెంట్స్ అన్నీ కూడా చాలా విచారకరమైనటువంటి అనుభూతులుగా మిగిలిపోయాయి. ఐ హోప్ దట్ ఐ గ్రో అప్ టు బీ యాజ్ విట్టి యాజ్ మై మదర్. మా అమ్మ ఎట్లయితే సమయానుకూలంగా మాట్లాడుకుందో ఆ విధంగా నేను కూడా మాట్లాడగలగాలి అనేటటువంటిది ఈ చిన్నారి యొక్క ఆశ అన్నమాట. ఇది టోటల్గా వచ్చేసి ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అండ్ నెక్స్ట్ అనేది తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ అలాట్.